గత 10 ఏండ్ల పరిపాలనలో కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి మీకంటూ ఒక స్కీమ్స్‌ని కొన్ని తీసుకొని పెట్టిర్రు. అప్పుడు 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 మంచిగానే ఉంది. మరి ఇప్పుడొచ్చినప్పుడు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో గాని, ఇది గాని మీరెందుకు అడగలేకపోయిండ్రు మరి కాంగ్రెస్ గవర్నమెంట్‌ని? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హ్మ్. మేము సీతక్క గారి దగ్గర కూడా పోయినాం. హ్మ్. అందరి దగ్గర పోయినా నేను. హ్మ్. గత ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించిండ్రు, హ్మ్. ఏకలవ్య భవనం కట్టించిండ్రు, స్కీమ్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఊర్లలో కూడా మొత్తం మున్సిపల్ గ్రామ పంచాయతీలు చంపేస్తా ఉన్నారు. మా జీవనోపాధి కోల్పోతా ఉన్నాం. కనీసం గత ప్రభుత్వం స్కీమ్ మీరు అమలు చేయమని చెప్పేసి గౌరవ శ్రీమతి సీతక్క గారిని కలిసినాం, బట్టి విక్రమ కలిసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసినాం, పొన్నం ప్రభాకర్ కలిసినాం, సీఎం గారు కలిసినాం, చీఫ్ సెక్రటరీ కూడా కలిసి ఇచ్చినాం. ఎవ్వరు పట్టించుకోరు. ఆ లెటర్ తీసుకొని అటు పక్కన పారేస్తున్నారు. అసలు దాని మీద మాటే లేదు, దాని ముచ్చట్లేదు. ఏమన్నా అంటే కథము ఇప్పుడు బడ్జెట్ లేదు, మీరు రాకరని చెప్పి అనే మాట తప్ప మేము ఊద గుర్తింపిస్తలేరు, మమ్మల్ని గుర్తిస్తలేరు. వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో వాళ్ళే బిజీ అయిపోతున్నారు. మమ్మల్ని పడుతున్న పాపాలు ఇప్పటికి మేము స్టిల్గా ఇప్పటికి మేము అదే మేము ఫైట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ అడుగుతా ఉన్నాం. అరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము చెవెల డిక్లరేషన్ లో కనీసం ఏకలవ్య కార్పొరేషన్ ఎరుకలోకి ఇస్తా అని చెప్పేసి 500 కోట్లు ఇస్తా అని చెప్పి మీరు హామీ ఇచ్చిండ్రు. కనీసం అది ఇచ్చినా కానీ ఆ డబ్బులు ద్వారా మా జాతి పాపం అని చెప్పేసి మేము మొరో మొత్తుకుంటే కూడా ఇంతవరకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి కనీసం ఆలోచించి కూడా తన కూడా పల్లెటూరు గ్రామ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి మరి ముఖ్యమంత్రి, మరి వారికి తెలుసు మా బతుకు కూడా. కానీ ఇతర బంజారా కానీ కోయ గోండు వాళ్ళకు భూములు జాగాలు ఉంటే ఎరకలోకి ఏ భూమి జాగలేవు. వాళ్ళు ఏమున్నా కానీ తట్టగూడాలు కూడా పనులు పెంచుకోవడం తప్ప వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు ఒంటరిగా జీవించేటువంటి ఆ జాతి కాపాలని చెప్పేసి ఒక్కసారన్నా కనీసం ఒక మీరు నోట మాట్లాడలేదు.